ఇప్పుడు మనం పెరుగు తాలింపు అంటే దహీ తడ్కా ఎలా చేయాలో చూద్దాం. అది కూడా గార్లిక్ ఫ్లేవర్తో చేద్దాము. కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో పెరుగు అయితే ఉంటుంది కదా, ఆ పెరుగుతో ఇలా ట్రై చేయండి. రైస్లోకి మాత్రం సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేస్తారని మీకు నేను చూపిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మామూలుగా ఇంట్లో కూరగాయలు అయిపోయాయి అనుకోండి, మీరేం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు దహీ తడ్కా ఈజీగా 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగులో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్తో అయినా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యితో టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఏ కూరలు లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. రోటీస్లో కూడా తినొచ్చు, చపాతీ కానీ రోటీస్లో కానీ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మరీ ఎక్కువ మాడనివ్వద్దు. కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి. అంతే, చూసారు కదా, 5 నిమిషాల్లో దహీ తడ్కా ప్రిపేర్ అయిపోయింది. అంటే మనం పెరుగు తాలింపు అంటాము. అది కూడా గార్లిక్ ఫ్లేవర్తో సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.